ఓం శాంతి 15/9/20 మురళి మధురమైన పిల్లలు ఉంటారు అని చెప్పాను. బాబా వచ్చారు మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్ని ఇవ్వడానికి. దీంతో మీరు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాన్ని తెలుసుకుంటారు. ప్రశ్న शेरनी शक्तियां ही कौन सी बात हिम्मत के साथ समझा सकती है? షేర్ని శక్తులైన అంటే సింహంపై సవారీ చేసేటువంటి శక్తి స్వరూపిణులైనటువంటి వారు ఏ ధైర్యంతో అర్థం చేయించగలుగుతూ ఉంటారు? आंसर दूसरे धर्म वालों को यह बात समझाना है। बाप कहते हैं तुम अपने को आत्मा समझो परमात्मा में। వేరే ధర్మాల వారికి కూడా చెప్పాలి ఏమని, మీరు స్వయాన్ని ఆత్మ అని భావించండి, అంతేగాని నేనే పరమాత్మను అని అనుకోవడం తప్పు. ఆత్మగా భావించి పరమాత్ముని జ్ఞాపకం చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి, ముక్తి ధామానికి చేరుకుంటారు. నేను పరమాత్మని అని భావించినట్లయితే వికర్మలు వినాశనం అవ్వవు. ఈ విషయం చాలా ధైర్యంతో షేర్ని శక్తులే అర్థం చేయించగలరు. అర్థం చేయించే అభ్యాసం కూడా కావాలి. పాట నయన్హీన్ కో రాహ దిఖావో ప్రభు, గుడ్డి వారికి దారి చూపించండి ప్రభు అని. ఓం శాంతి. बच्चे अनुभव कर रहे हैं रूहानी याद की यात्रा में कठिनाई देखने में आती है. పిల్లలు అనుభవం చేసుకుంటున్నారు ఆత్మిక జ్ఞాపకం యొక్క యాత్రలో, అంటే యోగం చేయడంలో ఒక్కొక్కసారి కొందరు కఠినంగా అనుభవం చేసుకుంటూ ఉంటారు. కానీ భక్తి మార్గంలో అసలు ఎవరో తెలియక ద్వారంలో అక్కడ దొరుకుతారా ఇక్కడ దొరుకుతారా అని చెప్పి తిరిగారు. అయితే అనేక రకాలైనటువంటి, అంటే ఏం చేయాలో కూడా తెలియదు, ఎక్కడ దొరుకుతారో కూడా తెలియదు. ఏం చేయాలో తెలియంటే జపం చేయాలా, తపస్సు చేయాలా, యజ్ఞం చేయాలా, శాస్త్రాలు చదవాలా, ఇలా అన్ని చేస్తూ వచ్చారు. అందుకని ఇట్లా అంధకారంలో ఉన్నారు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడ దొరుకుతారో తెలియదు. అందుకే దాన్ని బ్రహ్మ రాత్రి అని అన్నారు. రాత్రి కల్పము పగలు. బ్రహ్మ అకేలాతో నహీ హోగా అంటే బ్రహ్మ బాబా ఒక్కరే తిరగలేరు కదా, వారితో పాటు పిల్లలందరూ కూడా తిరిగారు కదా. అందుకని బ్రహ్మ ఒక్కరికే రాత్రి కాదు, బ్రాహ్మణులందరికీ కూడా రాత్రిని. ప్రజాపిత బ్రహ్మ అంటే బ్రహ్మ కుమారులు కూడా ఉంటారు కదా. పరంతు మనుష్య నహీ జాను, వీరెవరు అనేది తెలియదు మనుషులు ఎవరికి. బాబా అంటారు, పిల్లలు ఇప్పుడు నేను మీకు జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని ఇచ్చాను, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం మీకు ఇప్పుడు లభించింది. కల్పపూర్వం కూడా మీరు ఇదే విధంగా బ్రాహ్మణులుగా ఉన్నారు, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యారు. ఏదైతే అప్పుడు అనగా కల్పపూర్వం అయ్యారో మళ్ళీ ఇప్పుడు అవుతున్నారు. ఆది సనాతన దేవి దేవతా ధర్మము మీది ఉన్నది, మీరే పూజనీయమైన దేవతలు. మరలా పూజారులై పూజ కూడా మీరే చేశారు. ఇంగ్లీష్లో కూడా అంటూ ఉంటారు, పూజ్యకు వర్షిపర్తి అంటూ ఉంటారు కదా, పూజాలను వర్షిపర్ అంటూ ఉంటారు. అంటే వర్షిపర్తిగా మీరే ఉన్నారు, వర్షిపర్గా కూడా మీరే ఉన్నారు. అంటే పూజ్యులుగాను మీరే ఉన్నారు, పూజారులుగా కూడా మీరే ఉన్నారు. ఎంతకాలము? భారతదేశంలో అందరూ అర్థకల్పం పూజారులుగా ఉన్నారు. ఆత్మ అర్థం చేసుకుంటుంది, ఒప్పుకుంటుంది, అవును మేమే పూజ్యులుగా ఉండేవారము, మేమే పూజారిగా అయ్యాము. మళ్ళీ ఇప్పుడు పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా తయారవుతున్నాము. బాబా ఎప్పుడు పూజ్యం నుండి పూజారిగా అవ్వరు, మేము మాత్రం పూజ్యం నుండి పూజారులుగా అవుతాము. మేమే పావనంగా దేవీ దేవతలుగా ఉండేవారు. 84 జన్మల తర్వాత కంప్లీట్ పతితంగా పూజారిగా అయ్యాము. ఇప్పుడు భారతవాసి ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారు తమ ధర్మం గురించే తెలియదు. ఈ విషయాలు इन बातों को सब धर्म वाले नहीं समझेंगे, जो इस धर्म कहाँ कन्वर्ट हो गए होंगे वही आएंगे. ఇవి చెప్పినా అందరికీ అర్థం కావు. ఈ ధర్మంలోంచి అంటే దేవతా ధర్మంలో వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకే అర్థమవుతాయి తప్ప ఇంకా కన్వర్ట్ అయిన వారికి వేరే వారికి చెప్పినా మీరు అర్థం కావు అని బాబా అంటారు. बाप कहते जो शिव और देवताओं के पुजारी हैं
उनको సహాయం. శివబాబా పూజ చేసేవారికి, దేవతల పూజ చేసేవారికి అర్థం చేసుకోవడం చాలా తేలిక కదా. వేరే ధర్మాల వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు ఎంత చెప్పినా తల తినేస్తారు తప్ప లాభం అనేది లేదు. కానీ వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయినటువంటి దేవతా ధర్మం వాళ్ళు విన్నారనుకోండి, వాళ్ళకి ఎంతో కొంత చెప్పేది టచ్ అవుతుంది, కరెక్ట్ అనిపిస్తుంది. కొంచెం వెళ్ళాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అనుకుంటారు. లేకపోతే అసలు అనుకోరు కదా. ఆర్య సమాజం సేవి బహుత్ ఆయే హుए हैं. అలాగే ఆర్య సమాజం వాళ్ళకి ఇలా అందరికీ చెప్పినప్పుడు దాంట్లోంచి కూడా చాలా మంది బాబా పిల్లలు తయారయ్యారు. సిక్ ధర్మంలోకి వెళ్ళి చెప్పినప్పుడు కూడా చాలా మంది సిక్ ధర్మంలో వాళ్ళు కూడా బాబా పిల్లలు తయారయ్యారు. అంటే ఏంటి, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్ళు అనేక మతాల్లోకి కన్వర్ట్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళు తమ మతంలోకి అనగా దేవతా ధర్మంలోకి రావాల్సిందే. వృక్షంలో కూడా రకరకాల సెక్షన్లు ఉన్నాయి. ఎవరి సెక్షన్ వాళ్ళకి రావాలి కదా. కాబట్టి ఆది సనాతన దేవతా ధర్మం వాళ్ళు వేరే సెక్షన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తమ సెక్షన్లోకి తాము వచ్చేయాలి అంటున్నారు. కొమ్మలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. పవిత్ర హోనే కా ఉన్హోం కా ప్రభావం అచ్చా నికల్తా. ఇప్పుడు కొత్తగా ఏదైనా ఒక మతం వస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఫస్ట్ దిగుతారు, ఆ ధర్మానికి చెందిన వాళ్ళందరూ దిగుతారు. ఇప్పుడే దిగిన వాళ్ళల్లో పవిత్రత ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల వాళ్ళలో శక్తి కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో దేవతా ధర్మం యొక్క ఫౌండేషన్ అనేది లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు బాబా వచ్చి దేవతా ధర్మం యొక్క అంటు కడుతున్నారు కదా. బెహన్ భాయితో బన్నా హీ పడే. ఇక్కడ సోదర సోదరి అవ్వాల్సిందే అని బాబా అంటున్నారు. ఒక్క తండ్రి పిల్లలైనప్పుడు సోదర సోదరులు, అలాగే ఒక్క శివబాబా పిల్లలైనప్పుడు భాయి ఉన్నారు కదా. కొత్త సృష్టి స్థాపన అవుతుంది. ఫస్ట్ బ్రాహ్మణుడు కొత్త సృష్టి స్థాపన బ్రహ్మ ద్వారా, మరి తప్పకుండా బ్రహ్మ కావాలి కదా, బ్రహ్మ ద్వారా జరుగుతుంది. బ్రాహ్మణులు వస్తారు. రుద్ర జ్ఞాన యజ్ఞము అని దీన్నే అంటారు. యజ్ఞం చేయాలంటే బ్రాహ్మణులు తప్పక కావాలి అంటారు కదా. మరి ప్రజాపిత బ్రహ్మ సంతానమైన మీరే బ్రాహ్మణులు, మీరే ఈ జ్ఞాన యజ్ఞం అనేది నిర్వహించేవారు. బ్రహ్మ బాబా ఎవరు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అందరికీ కూడా ఆదిపిత బ్రహ్మ బాబా. అన్ని ధర్మాల వారికి అందరికీ ఆదిపిత బ్రహ్మ బాబా. మీరు బ్రాహ్మణులు, ఫస్ట్ నెంబర్ పిల్లలు, అనగా పిలక భాగంలో ఉండే పిల్లలు. అక్కడ ఆదం బీబీ ఉంటారని, యాడమ్ ఈ ఉంటారని ఇలా ఒప్పుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మీరే పూజారి నుండి పూజ్యులుగా తయారవుతున్నారు. అన్నిటికంటే మంచి యాద్గార్ ఈ దిల్వాడా మందిరమే. కింద తపస్సు చేస్తున్నట్లు కూర్చున్నది మీరే, పైన రాజ్యం చేసేది కూడా మీరే. ఇక్కడ మీరు చైతన్యంగా కూర్చున్నారు, అంటే మధుబన్లో చైతన్యంగా తపస్సు చేస్తున్నారు. అక్కడ దిల్వాడా మందిరంలో విగ్రహాలు తపస్సు చేస్తున్నట్లు చూపించారు. యహ మందిర్ ఖలాస్ హో జాయేంగే, ఫిర్ భక్తి మార్గ్ మే బనేంగే. ఇప్పుడు అంతిమ సమయంలో ఈ గుళ్ళు గోపురాలన్నీ కూలిపోతాయి, సమాప్తమైపోతాయి. మీరేమో చైతన్య దేవతలు అయిపోతారు. మళ్ళీ ద్వాపర యుగం గడిచిపోయిన తర్వాత, అంటే మళ్ళీ కలియుగం వచ్చిన తర్వాత అప్పుడు ఈ దిల్వాడా మందిరము మళ్ళీ తయారవుతుంది. తుమ్ మాన్తే హో జాన్తే హో అభి హమ్ రాజయోగ్ సీఖ్ రహే హే. మేము ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నాము, కొత్త ప్రపంచంలో వెళ్తాము. అక్కడ ఉన్నది జడమైన మందిరము, మేము ఇక్కడ నిజంగా చైతన్యమైన తపస్వి మూర్తులం కూర్చున్నాం, చైతన్యమైన దేవతలుగా అవుతున్నాం. ముఖ్య మందిర్ యహ ఠీక్ బనా హై. తపస్సు చేసి స్వర్గంలో వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఎక్కడుంది, దిల్వాడా మందిరంలో ఉంది. అందుకనే బాబా అంటారు, ఈ మందిరం మాత్రం కరెక్ట్ గా మీ యొక్క స్మృతి చిహ్నంగా తయారైంది అంటున్నారు. స్వర్గకు నహి తో కహా దిఖాయే. అయితే స్వర్గం పైన ఉన్నట్టు చూపించారు, ఎక్కడ చూపించాలో తెలియక అలా చూపించారు. तो फिर छत में स्वर्ग को दिखाए, इस पर बहुत अच्छा समझा सकते. దీనిపైన అర్థం చేయించవచ్చు చాలా మంచి రీతిగా. భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా అయిపోయింది. ఈ ధర్మానికి చెందిన వారే వెంటనే అర్థం చేసుకుంటారు. हिंदुओं में भी देखेंगे तो अनेक प्रकार के धर्म में जाकर पड़े हैं. హిందువుల్లో కూడా తర్వాత చూస్తారు, అనేక ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయినటువంటి వారు ఉన్నారు. మరి వారు కూడా వస్తూ ఉంటారు. అయితే మీరు ఎంతో శ్రమ పడాలి బయటకు తీయాలంటే, వాళ్ళని దేవతా ధర్మం వాళ్ళని తీయాలంటే.
అప్నేకు ఆత్మ సమజ్ మామేకం యాప్ కర్. అందుకనే వాళ్ళకి వేరే ధర్మం వాళ్ళైనా కనీసం ఒక జ్ఞానం యొక్క పాయింట్ ఎంతో కొంత చెప్తేనే కదా దాంట్లోంచి దేవతా ధర్మం వాళ్ళు వస్తారు. అందుకనే కొంత చెప్పాలి. ఏమని? మీరు స్వయాన్ని నేను ఆత్మనని భావించి భగవంతుణ్ణి జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, లేకపోతే రకరకాలుగా చేస్తారు. వాళ్ళు చేసేది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ ఏం తప్పు చేస్తున్నారు వాళ్ళు? నేను ఆత్మనని భావించి వాళ్ళు చేయట్లా. అందుకని మీరు చెప్పాలి వాళ్ళకి, నేను ఆత్మనని భావించి పరమాత్మని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్పి. ఇంకా వేరే ఎక్కువగా చెప్పొద్దు, దేవతల గురించి అలా చెప్పొద్దు. అంటే వేరే ధర్మంలోకి వాళ్ళు కన్వర్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కదా. ఈ అభ్యాస్ जिनका अभ्यास नहीं उनको तो बात करनी भी नहीं चाहिए. కొందరేమో ఉల్టా సుల్టా ఏ నోట్కి వస్తే అది చెప్పేస్తారు నషాతో. బాబా అన్నారు చెప్పడం కూడా ఒక ప్రాక్టీస్ ఉండాలి. ఎలా చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, దేనికి వాళ్ళు స్పందిస్తున్నారు, ఇవి కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చెప్పాలి. కానీ ఏం ప్రాక్టీస్ లేని వాళ్ళు చెప్పకూడదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే వేరే మతాల వాళ్ళంటే వెంటనే గొడవకు దిగుతూ ఉంటారు కదా, అందుకని బాబా అంటున్నారు. నహీ తో బీకే కా నామ్ బద్నామ్ కర్ దేతే హై. ఒకళ్ళకి నచ్చలేదు, గొడవ పెట్టుకుంటారు. అప్పుడు ఎవరి పేరు చెడిపోతుంది? బీకే పేరు చెడిపోతుంది. అగర్ దూసరా ధర్మ వాలే హై తో సమझाना चाहिए. तो मुक्ति धाम में जाना चाहते तो अपने आप को आत्मा समझो, परमात्मा बाप को याद करो. వేరే ధర్మం వాళ్ళకి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి, ఆత్మ గురించి చెప్పాలి, అలాగే భగవంతుడు తండ్రి అనేది చెప్పాలి. అప్నే కో పరమాత్మ నహీ సమझो, అలాగే నేనే పరమాత్మను అనుకోవడం తప్పు అని అది కూడా చెప్పాలి. ఎందుకంటే నేనే పరమాత్మను అనుకుంటే వికర్మలు వినాశం కాదు. జన్మ జన్మాంతరాల పాపాలన్నీ ఆత్మలో ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ ముక్తి ధామానికి చేరుకోవాలి కదా అని చెప్పండి. మన్మనాభవ మంత్రం మీకోసం ఉన్నది. ఇప్పుడు పరంతు బాత్ కర్నేకి హిమ్మత్ చాహియే. అలానే మన్మనాభవ అని చెప్పకూడదు, అయితే చెప్పడానికి భయపడకూడదు. ఎలా చెప్పాలో అలా చెప్పాలి. షేర్ని శక్తులు మీరు సర్వీస్ చేయాలి. సాధువులు, సన్యాసులు, గురువులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి అని బాబు. అక్కడ సన్యాసులు ఉంటే బయట దేశాలకు వెళ్ళి మరీ ప్రచారం చేసి వస్తూ ఉంటారు కదా. तो आते हैं कि चलो तुमको स्पिरिचुअल नॉलेज दे. अब वह बात को तो जानते नहीं. వెళ్ళి వాళ్ళు స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి అని చెప్పి విదేశాలు వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకి భగవంతుడు ఎవరో తెలియదు కదా. బ్రహ్మని ఇక్కడ భగవంతుడు అని చెప్పట్లేదు కదా. సమజ్ కహ దేతే హై ఇनको याद करो. तो इस बस यह మంత్ర దే దేతే. బ్రహ్మ మహాతత్వాన్ని వాళ్ళు భగవంతుని భావిస్తారు. బ్రహ్మ మహాతత్వాన్ని జ్ఞాపకం చేయమని చెప్తారు. బాబా అంటారు బస్ ఆ మంత్రం ఇచ్చేస్తారు, వచ్చేసిస్తూ ఉంటారు. जैसे कोई चिड़िया को अपने पिंजरे में डाल देते तो ऐसे ऐसे समझाने में भी टाइम लगता है. बाबा ने कहा था हर एक चित्र के ऊपर लिखा हुआ हो शिव भगवान वाच. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా మంత్రం ఇచ్చేస్తారు, లేకపోతే ఇలా బ్రహ్మ మహాతత్వంలో కలిసిపోవాలని చెప్తారు, చెప్పేసేసి మరి విదేశాల నుండి వచ్చేస్తారు. బాబా అంటున్నారు ఒక పక్షిని తీసుకొచ్చి పంజరంలో వేయడం ఎలాగో వాళ్ళు కూడా ఏం చేస్తారు, సన్యాసులు రకరకాల విషయాలు నేర్పించి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు అదే పంజరంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా నిజమైన భగవంతుడిని అయితే అసలు వాళ్ళు తెలుసుకోలేరు, బుద్ధి యోగం జోడించలేరు. మీకు తెలుసు దునియామే ధనీ బిగర్ సబ్ నిధన్కే హే. భగవంతుడి యొక్క దిక్కు అనేది లేక అందరూ అనాథలుగా అయిపోయారు. నీవే తల్లివి, నీవే తండ్రివి అని పిలుస్తారు కదా. దీని అర్థం ఏమిటి అంటే భగవంతుడు ఎవరు అనేది కూడా తెలియని కారణంగానే కదా నీవే దిక్కు అని పిలిచారు కదా. కృప చూపించండి, నీ కృపతో అపారమైన సుఖాలు పొందాము, ఇట్లాంటి పాటలు పాడుతూ ఉంటారు. స్వర్గం యొక్క సుఖం కోసము బాబా ఇక్కడ సత్యవి సుఖం కోసం చదువు అనేది చదివిస్తుంది. మీరు పురుషార్థం చేస్తున్నారు, ఎవరు చేస్తారో వారు పొందుతారు. తో ఈ సమయంతో సబ్ పతిత్ హై. ఇప్పుడు ప్రపంచంలోని మనుష్య మాతృలందరూ పతితంగానే ఉన్నారు. పావనమైన ప్రపంచం స్వర్గం ఒక్కటే. సతో ప్రధానమైనటువంటి వారు ఇక్కడ ఎవరూ లేరు, ఒక్క సత్యుగంలోనే ఉంటారు. క్రైస్ట్ కే పిछाड़ी तो उनके धर्म वाले आते वो तो पहले సతో ప్రధాన్ होंगे. ఇప్పుడు క్రైస్ట్ వచ్చారనుకోండి, ఆయన సమయంలో ఆయన వచ్చి ధర్మస్థాపన చేస్తారు. ద్వాపర యుగంలో ఆయన వెనక ఆ ధర్మానికి చెందిన ఆత్మలు దిగుతారు. అలా దిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ దిగారు కాబట్టి, వాళ్ళు ఫస్ట్ జన్మ కాబట్టి
వాళ్ళు చక్కగా ఉంటారు, సతోప్రధానంగా అంటే వాళ్ళ శక్తి అనుసారంగా సతోప్రధానంగా ఉంటారు. కానీ ఎక్కువ సమయం అలా ఉండరు. 2, 3 జన్మలకు మళ్ళీ వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు కదా. अब लाखों के अंदाजा में होते तब लश्कर तैयार అవుతాయి. వాళ్ళకి రాజ్యం కూడా ఉండదు. అలాగే వాళ్ళ సత్వప్రధానత కూడా ఎక్కువ జన్మలు ఉండదు. అయితే వాళ్ళు లక్షల సంఖ్యలో ఎప్పుడైతే పెరుగుతారో అప్పుడు వాళ్ళకి సైన్యం తయారు చేసుకుంటూ ఉంటారు. తర్వాత యుద్ధాలకు వెళ్తూ ఉంటారు. तो उनको सुख भी कम तो दुख भी कम है. అయితే సత్యుగంలో త్రేతాయుగంలో మీరున్నంత సత్వప్రధానంగా అన్ని జన్మలు అంత సుఖము ఎవరు చూడరు అని మోనంటారు. సత్య త్రేతాయుగాలు 2 యుగాల పాటు ఉండరు కదా. వాళ్ళ 2 జన్మలు 3 జన్మలు ఉంటాయి మహా అయితే, అంతే తప్ప 2 యుగాల పాటు 3 యుగాల పాటు ఉండదు. అలాగే రాజ్యం కూడా అసలు వాళ్ళకి రావడంతో ఉండదు. కానీ దేవతా ధర్మం వాళ్ళకి రాజ్యం కూడా రావడంతోనే ఉంటుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ సుఖమే చాలా తక్కువ జన్మలు ఉంటుంది. అలాగే చాలా అతి దుఃఖాన్ని కూడా వాళ్ళు ఏం చూడరు. దుఃఖము తక్కువ, సుఖం కూడా తక్కువ. తుమ్హారే జైసే సుఖ తో కిస్కో మిల్ నా సకే. మీ అంత సుఖం యొక్క జన్మలు అనేది ఎవరికి దొరకవు. ఇప్పుడు మీరు తయారై సుఖధామానికి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు ధర్మాల వాళ్ళు స్వర్గానికైతే రారు. భారతదేశమే స్వర్గంగా ఉంటుంది. చేసే జైసా పావన ఖండ కోయి హోతా నహి. అలాంటి పావనమైన ఖండము ఇంకొకటి లేదు. ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు ఈశ్వరీయ రాజ్యాన్ని స్థాపన చేస్తారు. అక్కడ యుద్ధమే, గొడవలు పడడం, ఆడుకోవడం ఇవన్నీ ఎప్పటికో 2 యుగాలు అయిన తర్వాత కదా ఎప్పటికో మొదలవుతూ ఉంటాయి. भारतवासी इतना नहीं लड़े, थोड़े आपस में लड़कर अलग हो गए. द्वापर में एक दो पर चढ़ाई करते हैं. चित्र आदि बनाने में बड़ी बुद्धि चाहिए. భారతవాసులు అసలు ఎప్పుడు ఫస్ట్ 2 యుగాలు ఎవరు కొట్టుకోరు కదా. తర్వాత కొంచెం కొట్టుకుంటారు, విడిపోయినట్లుగా అయిపోతారు. ఆ తర్వాత అందరూ దండయాత్రలు చేస్తారు భారతదేశం మీద. కాబట్టి చిత్రాలు తయారు చేసేవారు చాలా చక్కటి బుద్ధిని ఉపయోగించాలి. ఇది కూడా రాయాలి. భారతదేశం స్వర్గంగా ఉండేటువంటిది మళ్ళీ నరకంగా అయిపోయింది, వచ్చి అర్థం చేసుకోండి. సద్గతిలో ఉండేటువంటిది ఇప్పుడు దుర్గతిలోకి వచ్చేసారు. ఇప్పుడు సద్గతిని పొందడం కోసం బాబా మరల జ్ఞానాన్ని ఇస్తారు. మనుష్య మే రుహానీ నాలెడ్జ్ హోతీ నహీ, యహ్ హోతీ హై పరంపిత పరమాత్మ. మనుషులెవ్వరిలో ఈ ఆత్మిక జ్ఞానం లేదు, ఒక్క పరమాత్మని వద్దే ఉంది. బాబా ఈ నాలెడ్జ్ అనేది ఆత్మలకు ఇస్తున్నారు. బాకీ తో సబ్ మనుష్యంకో హి దేతే హై. మిగిలినవన్నీ మనుషులకు ఇచ్చేటువంటి చెప్పేటువంటి విషయాలే. శాస్త్రాలు కూడా మనుషులు రాసినవే కదా. అలాగే చదువునేది కూడా మనుషులే చదువుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ ఆత్మిక తండ్రి ఆత్మలకు చదివిస్తున్నారు. చదువుకునేది ఎవరు? ఆత్మ. तो यह लिखने और पढ़ने वाले मनुष्य ही है. परमात्मा को तो శాస్త్రాలు పढ़ने की जरूरत नहीं. కాబట్టి అక్కడ శాస్త్రాలు రాసింది మనుషులే, చదువుకునేది మనుషులే. పరమాత్ముడు వచ్చి మనుషులు రాసిన శాస్త్రాలు చదవరు కదా. ఇదైతే అర్థం చేసుకోవాలి కదా. శాస్త్రాలు ఇవన్నీ మనుషులు చదువుకోవడానికి మనుషులు రాసుకున్నారు. పరమాత్ముడికి చదివే అవసరం ఏముంది? ఈ శాస్త్రాలన్నీ ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేదు. నేను వచ్చి అందరినీ వాపస్ తీసుకొని వెళ్తాను. ఇప్పుడు మనుషులు కోటాను కోట్లుగా అయిపోయారు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వహాతో 9 लाख होते, बहुत छोटा झाड़ होगा. 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే అంత కొంచెం మందే ఇక్కడ భాగ్యం తయారు చేసుకుంటారు కదా. అందుకని అంటే సంపూర్ణ భాగ్యం తయారు చేసుకుంటే ఫస్ట్ జన్మలోకి వెళ్తారు. కాబట్టి 9 అంటే 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. చాలా చిన్న వృక్షం అని చెప్పొచ్చు. అందుకే ఆలోచించండి, మిగిలిన ఆత్మలందరూ ఎక్కడ ఉంటారు? బ్రహ్మమే వా పానీ మే తో నహీ లీన్ హో గయి హై. బ్రహ్మ మహాతత్వంలోనూ లీనమైపోరు, నీళ్లలోనూ కలిసిపోరు, ముక్తిధామంలో ఉంటారు. ఎందుకంటే ప్రతి ఆత్మ అవినాశిగానే ఉంటుంది. ఏ ఆత్మ వినాశనం చెందదు. కాబట్టి ఏ ఆత్మైనా తండ్రి వద్దే ఉంటుంది. అవినాశి పాత్ర కూడా ఆత్మలో ఉంటుంది, ఎప్పటికీ నశించదు. ఆత్మ వినాశనం చెందదు. ఆత్మ బిందువు నిర్వాణ ధామంలో పైన ఉంటుంది. మధ్యలో నాటకం మధ్యలో ఎవరు వెళ్ళరు. అందరూ పాత్ర ఇక్కడ వహించాల్సిందే. బాబా వచ్చి ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు. పిछाड़ी में है ही बाप का पाठ.
చివరిలో బాబా యొక్క పాత్ర అనేది వచ్చింది కదా. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం. ఇది డ్రామా ఇమిడి ఉంది. तुम आर्य समाजियों के झुंड को समझाएंगे तो उसमें जो कोई इस देवता धर्म का होगा वह टच होगा. ఇప్పుడు ఆర్య సమాజీలు ఉన్నారనుకోండి, వాళ్ళ గ్రూప్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళలో కూడా మీరు అర్థం చేయిస్తే ఒక దేవతా ధర్మాత్మ వాళ్ళలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి టచింగ్ అయితే వాళ్ళు వస్తారు. వీళ్ళు చెప్పేది కరెక్టే, పరమాత్ముడు సర్వవ్యాపి ఎలా అవుతారు, భగవంతుడు అంటే తండ్రి కదా, ఆయన నుండి వారసత్వం దొరుకుతుంది కదా అని అనుకుంటారు. కొందరు ఆర్య సమాజీలు కూడా వస్తూ ఉంటారు మీ దగ్గరికి. ఎందుకంటే అంట అనేటువంటిది కట్టడం అనేది జరుగుతుంది కదా. మీ కులానికి చెందిన వారు వస్తారు. భగవంతుడు తండ్రి పావనంగా చేసే ఉపాయం చెప్తున్నారు. భగవాను వాచ నన్ను జ్ఞాపకం చేయండి, నేను పతిత పావనుడను, నన్ను జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, ముక్తి ధామానికి చేరుతారు. ఇది అన్ని ధర్మాల వారికి సందేశం చెప్పొచ్చు. దేహకే సబ్ ధర్మ చోడ్ ముజ్ బాప్కో యాద్ కర్. దేహము యొక్క అన్ని ధర్మాలు వదిలి తండ్రిని నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు స్వతः ప్రధానంగా ఉంటారు. దేహానికి సంబంధించి నేను గుజరాతీని, నేను ఫలానా రాష్ట్రానికి చెందిన వారిని, ఇలా ఉంటాయి. ఇవన్నీ వదిలేశారు. కులం కానీ, లేకపోతే స్థానం కానీ, లేకపోతే భాష కానీ, ఇవేమీ ఉండకూడదు. నేను ఆత్మని, ఎక్కడికి చెందిన వారిని, పరంధామానికి చెందినటువంటి వారు అని చెప్పి. కాబట్టి అన్నిటినీ కూడా మరచిపోవాలి అని బాబా అంటారు. ఈ సమయంలో ఈ విషయాలన్నీ మీరే అర్థం చేసుకుంటున్నారు. ఆది మధ్యాంతాలు ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో ధారణ చేసుకున్న పదవిని పొందుతారు. కొంచెం భక్తి చేసినటువంటి వారు కూడా थोड़ी భక్తి की होगी तो थोड़ा జ్ఞానం समझेंगे. కొంచెం భక్తి చేసినా కొంచెం జ్ఞానం అనేది అర్థం చేసుకుంటూ ఉంటారు. बहुत భక్తి हुई तो बहुत జ్ఞానం ఉఠాएंगे. చాలా భక్తి చేస్తే జ్ఞానం కూడా అలాగే అర్థం చేసుకుంటారు. బాబా ఏదైతే చెప్తున్నారో దాన్ని ధారణ చేయాలి. వానప్రస్థులకు కూడా సహజమే. గృహస్థ వ్యవహారం व्यवहार से किनारा कर लेते तो गृहस्थ वानप्रस्थवस्था 60 वर्ष के बाद होती है. ఎందుకంటే ఇంకా గృహస్థం బాధ్యతలు అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు మరి ఇంకా పూర్తిగా సేవ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. అది గృహస్థులకు చెప్పారనుకోండి, మాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి, అది 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళైతే బాగా సేవ చేస్తారు అని అంటారు అన్నమాట. ఇంకా ఈ రోజుల్లో చూసినట్లయితే చిన్న పిల్లలకి గురువుల్ని చేస్తారు. ఎందుకంటే అసలు వాళ్ళు 60 ఏళ్ళు బతుకుతారో లేదో కూడా తెలియదు కదా. नहीं तो पहले बाप टीचर फिर 60 वर्ष के बाद गुरु किया जाता है. అసలైతే ఏంటి, చిన్న పిల్లలప్పుడు మరి తండ్రి పాలనలో పెరుగుతారు, తర్వాత టీచర్ దగ్గరకు పంపుతారు, చదివిస్తారు. ఆ తర్వాత 60 ఏళ్ళు వచ్చాక అప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత టైం లేదు కదా. సద్గతి దాత ఒక్క బాబాని, అనేక మంది గురువులు ఎవ్వరూ ఉండరు. ఇదైతే ఈ మనుషులు ధనం సంపాదించడానికి ఇట్లా గురువులుగా అయి యుక్తులు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళేమన్నా సద్గతిని ఇవ్వగలరా ఏంటి? సద్గురువు ఒక్క భగవంతుడు మాత్రమే సద్గతిని ఇస్తారు. బాబా అంటారు, నేను అన్నిటి యొక్క సారం మీకు చెప్తున్నాను కదా, ఇంకా వేదాలు శాస్త్రాలు మీకు చదివే అవసరం కూడా లేదు, సారం చెప్తున్నాను. అవన్నీ భక్తి మార్గాన్ని నేర్పించేవి, సద్గతినిచ్చే సామగ్రి కాదు, భక్తి యొక్క సామగ్రి. అవి చదివితే మెట్లు దిగుతారు కానీ ఉన్నతి ఏమీ జరగదు. జ్ఞానము, భక్తి, తర్వాత భక్తితో వైరాగ్యం రావాలి కదా. జ్ఞానం ఇప్పుడు లభిస్తుంది, దీంతో ప్రారంభం. భక్తితో వైరాగ్యం రావాలి, పాత ప్రపంచంతో వైరాగ్యం రావాలి. ఇంకా బాకీ దునియాకో చోడు కహా జాయింది. అంతా వదిలేసి వెళ్ళిపోయే విషయం కాదు పిల్లలు. వదిలేసి ఎక్కడికి వెళ్తారు? ప్రపంచమే వదిలేసి ఎక్కడికి వెళ్తారు? జీవోన్ముక్తిలోకి వెళ్ళే పురుషార్థం మీరు ఇక్కడుండే చేయాలి కదా. ఈ ప్రపంచమే సమాప్తం అయిపోతుంది. ఇంకా బేహద్ద ప్రపంచం, బేహద్ద సన్యాసం చేయాలి, పవిత్రంగా కావాలి. అప్పుడు ముక్తిధామం, జీవన్ముక్తి ధామానికి వెళ్ళగలుగుతారు. జీవన్ముక్తి ధామానికి ఎలా వెళ్తారు? ప్రపంచం సమాప్తం అయితేనే కదా. పవిత్రంగా అవ్వకుండా పరంధాం అనే ఇంటికి కూడా వెళ్ళలేరు. అందుకనే యోగం అనే యాత్ర బాబా నేర్పిస్తున్నారు. అంతేకాని ఆత్మ పవిత్రంగా అవ్వాలంటే శాస్త్రాలు చదవాలి, యజ్ఞాలు చేయాలి, ఇలాంటి విషయం కాదు.
భారతదేశంలో రక్తపు నదులు ప్రవహిస్తాయి, ఆ తర్వాత స్వర్గంలో నెయ్యి నదులు పాల నదులు ప్రవహిస్తాయి అంటారు. అందుకని విష్ణువుని క్షీరసాగరంలో ఉన్నట్లు చూపించారు. ఈ యుద్ధంతో ముక్తి జీవన్ముక్తి యొక్క గేట్స్ అనేవి తెరుచుకుంటాయి. ఎంత మీరు ముందుకు వెళ్తూ ఉంటారో అంత అంత ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. అబ్ లడాయి లగ్గికి లగి, ఇక యుద్ధం రానే వచ్చింది అనే స్థాయి వచ్చేస్తుంది. ఒక్క నిప్పురవ్వ రాసుకుంటే చాలు కదా, లడెంగే జరుగు. అయినా అందరికీ అర్థమైపోతుంది యుద్ధం జరుగుతుంది అని కూడా. అనేక యుద్ధాలు నడుస్తూనే ఉంటాయి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే ఉంటారు. మీరు కొత్త ప్రపంచం కోసం तुमको भी नई दुनिया चाहिए तो पुरानी दुनिया जरूर खत्म होनी चाहिए. మీకు కొత్త ప్రపంచం కావాలి కాబట్టి పాత ప్రపంచం తప్పక వినాశనం కావాల్సిందే కదా. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार. गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को प्यार और नमस्ते. मेरा बाबा प्यारे बाबा मीठे बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణకు చెప్పండి. పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం కాబోతున్నది కాబట్టి ఈ ప్రపంచంతో సన్యాసం చేయాలి. ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవడం కాదు, వదిలేసి వెళ్ళిపోయి పురుషార్థం చేయడం కాదు, దీంట్లో ఉండి దీన్ని బుద్ధితో మరచిపోవాలి. సెకండ్ పాయింట్, నిర్వాణ ధామంలో వెళ్ళాలంటే పూర్తిగా ఆత్మ పావనంగా అవ్వాలి. రచన యొక్క ఆది మధ్యాంతాన్ని అర్థం చేసుకొని కొత్త ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందాలి. వరదాన్, నిర్లక్ష్యం అనే నిద్రకు విడాకులు ఇచ్చేటువంటి నిద్రాజీత్ చక్రవర్తిగా పండి. సాక్షాత్కార మూర్తులుగా అయి భక్తులకు సాక్షాత్కారం చేయించాలంటే, చక్రవర్తిగా అవ్వాలి అంటే నిద్రాజీత్గా అవ్వండి. ఎప్పుడైతే వినాశకాలం అనేటువంటిది జబ్ వినాశకాలం బూల్తా తబ్ అల్బేలపన్కి నీంద ఆతి హై. ఇక్కడ నిద్ర అంటే ఏంటి? మామూలుగా రాత్రిపూట నిద్రపోతారు, ఆ నిద్ర కాదు, నిర్లక్ష్యం. బాబా ఏం చేయమంటున్నారో జ్ఞానం యోగం ధారణ సేవ అది చేయకుండా టైం గడిపేస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని నిద్ర అంటారు బాబా. ఈ యొక్క నిద్ర ఏదైతే ఉందో ఇప్పుడు ఆ నిద్ర అనేటువంటిది వినాశనం అనేది గుర్తున్నటువంటి వారు ఎప్పుడు కూడా ఈ నిర్లక్ష్యం అనే నిద్ర పోరు. మీరు భక్తుల పిలుపులు వినండి. దుఃఖి ఆత్మలు పిలుస్తూ ఉన్నారు, దాహంతో ఉన్న ఆత్మల యొక్క ప్రార్థన యొక్క పిలుపులు వినండి. ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేటువంటి నిద్ర అనేది రాదు అంటున్నారు. ఆ నిర్లక్ష్యం అనే నిద్ర ఇవన్నీ వింటున్న వారికి రాదు. ఇప్పుడు జాగృతి జ్యోతిగా అవ్వాలి, నిర్లక్ష్యం అనే నిద్రకు విడాకులు ఇవ్వాలి అంటున్నారు. అప్పుడు మీరు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. స్లోగన్, తనువు మనస్సు ధనం మనసా వాచా कर्मणा करना किसी भी प्रकार से बाप के कर्तव्य में सहयोग बनो तो सहज योगी बन जाएंगे. తనువుతో కానీ మనసుతో కానీ ధనంతో కానీ మనసాతో కానీ వాచాతో కానీ కర్మణతో కానీ ఏదో ఒకటి బాబా కర్తవ్యంతో మీరు సహాయం చేస్తే అప్పుడు మీకు యోగం సహజంగా కుదురుతుంది, సహజ యోగిగా అవుతారు.